హాయ్ అండి. హలో. వెజ్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ముందుగా బియ్యం నానబెట్టేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మసాలా కూడా తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో 2 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో మసాలా వేసుకొని వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అంటే బియ్యం కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. తర్వాత ఇందులో 1 కప్పు బియ్యానికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ సరిపడ ఉప్పు, అలాగే కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని వీటిని 2-3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. తర్వాత రైస్ రెడీ అయిపోతుంది.